అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ ఆరోగెంట్ 48వ భాగం. రచయిత వనజ గారు. నా ప్రేమేంటి? నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, అవన్నీ ఏదో అలా అట్రాక్షన్ లాగా జరిగిపోయాయి అంతే తప్ప బావ మీద నాకు ఎలాంటి ఆలోచన కానీ ఫీలింగ్స్ కానీ ఏమీ లేవని చెప్పేసరికి, అవునా అయితే నా మీద ఒట్టేసి చెప్పు, బావగారు నిన్ను వదులుకుంటావు అని అంటూ త్రిపద అడిగితే ఆమె మీద ఒట్టేస్తూ నేను నిజంగానే బావని వదులుకుంటున్నానని స్ట్రాంగ్‌గా చెప్పింది మహిత. ఎందుకే నువ్వింత మొండిగా తయారయ్యావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? చెప్తున్నాను కదా! ఏదో ఒక విధంగా బావగారితో నీకు పెళ్లి చేస్తానని అంటూ త్రిపుత బ్రతిమాలడంతో, అవునా? బావగారితో నాకు పెళ్లి చేస్తే మరి నువ్వేమైపోతావు? అప్పుడు నాన్నగారు బాగుంటారని అనుకుంటున్నావా? అమ్మ నిన్ను మాటలతోనే వదిలేస్తుందని అనుకుంటున్నావా? చెప్పు, నువ్వేమైపోతావు? సరే, ఒక పని చేద్దాం. నేను బావగారిని చేసుకుంటాను, బాగానే ఉంది. అలాగే నువ్వు కూడా క్రిష్ గారిని పెళ్లి చేసుకో. అప్పుడు ఇద్దరం కూడా హ్యాపీగా ఉందాం. కేవలం నువ్వు మా అందరి సంతోషాల గురించి ఆలోచించి నీకు నువ్వు అర్పించేసుకుంటాను అని అంటే, చెప్తున్నా చూడు త్రిపు, అసలు బాగోదని మహిత చిన్న సైజ్ వార్నింగ్ లాంటిది ఇవ్వడంతో దీనికి ఎలా చెప్పాలిరా బాబు అని అనుకుంటూ కొంచెం అసహనంగా ఫేస్ పెట్టింది త్రిపద. అక్క, ఎక్కువగా ఆలోచించొద్దు. ఎవరికి ఎవరిని రాసి పెట్టారో ఆ దేవుడు వాళ్ళిద్దరినీ కలుపుతాడు. ఒకవేళ నువ్వు అన్నట్టుగా నా జాతకంలో భావని రాసి ఉంటే ఎవరేమన్నా కూడా మా ఇద్దరికే పెళ్లి జరుగుతుంది. అలాగే క్రిష్ గారి జీవితం నీతో ముడిపడి ఉంటే మీ ఇద్దరికీ తప్పకుండా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎవరు అడ్డుకున్నా సరే పెళ్లి జరుగుతుందని చెప్పగానే త్రిపదకి ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. అవునక్క, నీవి సెమిస్టర్ ఎగ్జామ్స్ అయ్యాయా? ఇప్పుడు నువ్వు హైదరాబాద్ వెళ్ళాలి అంటే అమ్మ పంపిస్తుందా అని మహిత టాపిక్ని డైవర్ట్ చేసేసరికి, సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయాయి కానీ సబ్మిట్ చేయాల్సిన ప్రాజెక్ట్ వర్క్ ఉంది. దానికోసం నేను వెళ్ళాలి కానీ అమ్మ మళ్ళీ నన్ను పంపిస్తుంది అన్న నమ్మకం అయితే నాకు లేదు అంటూ త్రిపుత మహితతో కాలేజీలో తన స్టడీస్ గురించి మాట్లాడుతూ ఉంటే ఇద్దరిని గట్టిగా పిలిచింది శ్యామల. కొంచెం భయంగా త్రిపుత చూసుకుందాంలే అన్నట్టు మహిత శ్యామల ముందుకు వెళ్తే, ఏం చేస్తున్నారు ఇద్దరు లోపల? మళ్ళీ గుసగుసలు మొదలు పెట్టారా? నాకు బాగా తెలిసే, ఒకరు ఏదైనా తప్పు చేస్తే వెనకాల ఉండి ఆ తప్పుని ఇంకా ఎగదోసే వాళ్ళు ఒకరు ఉన్నారని. చెప్పండి, ఏం మాట్లాడుకుంటున్నారు మీరిద్దరు అని అంటూ శ్యామల రెట్టించేసరికి, అక్కకి ప్రాజెక్ట్ వర్క్ ఉందంటమ్మా, అందుకే దానికోసమే మాట్లాడుకుంటున్నాం మేము, హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది అని మహితని చెప్పేసరికి, అమ్మా ఏంటమ్మా ప్రాజెక్టు? మీ మామయ్య గారు చూసిన వర్క్, మీ అక్క చేసిన వర్క్ చాలే కానీ ఇంకా ఇది ఇప్పుడు చదివి ఉద్యోగాలు చేసి ఊళ్ళు వేయాల్సిన అవసరం ఏమీ లేదులే కానీ ఆ నెలలో ఉన్న ముహూర్తానికి 2.5 నెలకు తీసుకొచ్చాము. మాఘమాసంలో పెళ్లి చేసేస్తాం. ఆ తర్వాత ప్రమోద్ని ఒప్పించుకొని ఏమైనా చేసుకో, కానీ నీ ఇంటి పేరు మారిపోతుంది కానీ మా పేరు మాత్రం చెడగొట్టకుండా కాపురం చేసుకుంటే మాకంతే చాలు అని అంటూ శ్యామల ఎటు తిరిగి మళ్ళీ అదే పాయింట్కి వచ్చి మాట్లాడుతూ ఉంటే అసహనంగా ఫీల్ అయిన మహిత, అమ్మ ఎందుకు ప్రతిసారి అలా అక్కను అలా అంటున్నావు? కాస్తైనా మాకు అమ్మలాగా బిహేవ్ చేస్తున్నావా నువ్వు? నిజంగా తప్పు చేసినా కూడా కడుపులో పెట్టుకుని కాపాడే వాళ్ళని తల్లి అని అంటారు, కానీ నువ్వేంటమ్మా మరీ ఇంత కసాయిగా ఉన్నావని మహిత అరవడంతో, అమ్మో అమ్మో, కన్న తల్లిని పట్టుకుని ఇన్నెన్ని మాటలంటున్నావే నువ్వు? అవునులే, అలసైపోయింది మీకోసం. నేను పెళ్ళైనప్పటి నుంచి చేసిన త్యాగాలన్నీ ఎవరికి తెలిసే? ఒకరి వెనుకగా ఒకరు పుట్టిన ఆరోగ్యం బాగోలేక ఎంత అనుభవించానో తెలుసా మీకు అని అంటూ మళ్ళీ శోకాండాలు పెడుతూ ఉంటే నిదానంగా ఇంట్లో జరుగుతున్న గొడవ చెవిన పడి బయటికి వచ్చారు శాస్త్రి గారు. మళ్ళీ ఏమైందమ్మాయి అని ఆయన అడిగితే, ఏం లేదు నాన్నగారు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పింది త్రిపద. మరి ఎందుకు మీ అమ్మ అలా అరుస్తోంది? పర్లేదమ్మా, చెప్పండి ఏం జరిగిందని శాస్త్రి గారు అడిగితే, తమరి కూతురు మళ్ళీ హైదరాబాద్కి పోయి ఏదో వెలగబెట్టి వస్తుందట, పంపిస్తారా ఇంకోసారి అని శ్యామల త్రిపద మీదకి రావడంతో, త్రిపద నిన్ను ఎక్కడికి పంపడానికి కుదరదమ్మా, శర్మబాబు గారు చెప్పారు మాఘమాసంలో ముహూర్తాలు పెట్టేసుకుందామని, పెళ్ళైన తర్వాత కావాలంటే చదువుకో, ఇప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి శాస్త్రి గారు మెల్లిగా ఆయన రూమ్లోకి వెళ్ళిపోవడంతో మహితకి కోపం ఆగక, అమ్మ నువ్వు అని అంటూ శ్యామలకి వేలు చూపించి మాట్లాడుతుంటే గట్టిగా మహిత భుజం పట్టి వెనక్కి లాగి, మహిత ఏంటిది, అమ్మకి ఎవరైనా అలా ఎదురు చెప్తారా? ఇప్పుడు నేను చదువుకోకపోతే నిజంగా దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదు కదా, నేను ఎక్కడికి వెళ్ళను పెళ్ళయ్యేంత వరకు అని అంటూ త్రిపద గట్టిగా చెప్పడంతో
శ్యామల మీద కోపం కాస్త త్రిపద మీదకి షిఫ్ట్ అయ్యింది. ఎవరు ఎలా అయినా చేసుకోండి, మంచి చెప్తే ఎవరూ వినట్లేదని అనుకుంటూ ఆమె విసురుగా తన రూంలోకి వెళ్ళిపోయింది మహిత. శాస్త్రి గారికి బాలేదు అని ఆయన బ్యాంక్ కొలీగ్స్ అందరూ వచ్చి పలకరిస్తూ రిటైర్ అయ్యే సమయంలో ఇలా అయ్యిందేంటి శాస్త్రి గారు మీకు అని కాసేపు పరామర్శించి తెచ్చిన ఫ్రూట్స్ అని ఇచ్చి రెస్ట్ తీసుకొని ఆయన తరపున లీవ్స్ అప్లై చేస్తామని మేనేజర్ కూడా వచ్చి చెప్పడంతో కాస్త నిశ్చింతగా ఫీల్ అయ్యారు ఆయన. ప్రమోద్ ఇంటికి వచ్చాక తన రూమ్లోని సెటిల్ అయిపోయాడు. ఒకరోజు ఎక్స్ట్రా పడటంతో అప్పటికప్పుడు టెంపరీ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని ల్యాప్టాప్ నొక్కుంటున్న అతను వర్క్ అయిపోయిన తర్వాత చాలా రోజులైంది. ఒకసారి డైరీ చదువుదామని రూమ్ మొత్తం కూడా వెతికిన ప్రమోద్కి ఆ డైరీ ఎక్కడా కూడా కనపడలేదు. 1-2 సార్లు తన రూమ్ మొత్తం కూడా వెతికాడు ప్రమోద్. ఇంకా నేను బెంగళూరుకి కూడా తీసుకువెళ్ళలేదు కదా ఆ డైరీని, మరి అది ఎక్కడికి పోయింది అనుకుంటూ కమలను పిలిచేసరికి ఏమైందన్నా, ఏం కావాలి అని అంటూ ఆమె అడుగుతూ ఉంటే, అమ్మ నా రూమ్ని క్లీన్ చేసేటప్పుడు ఏదైనా డైరీ కనిపించిందా నీకు అని అడిగితే, లేదురా నాకు ఈ మధ్య కుదరక అస్సలు నేను గదులు ఏవి కూడా శుభ్రం చెయ్యలేదని చెప్పింది కమల. అవునా, మరి అలా ఎలా మిస్ అయ్యిందనుకుంటూ పోనీ ఎవరైనా నా రూమ్లోకి వచ్చారా అమ్మా అని ప్రమోద్ అడిగితే, మన ఇంట్లో ఎవరు వచ్చారా అని అంటే అని గుర్తు తెచ్చుకుంటూ 2-3 నెలల కిందట నాకు ఆరోగ్యం బాగోలేకపోతే ఇల్లు శుభ్రం చేయడానికి మహిత సాయం చేసిందిరా, తను తప్ప ఇంకా మన ఇంట్లోకి ఎవరొస్తారు అని అంటే ఒక్క క్షణం ప్రమోద్కి భయం వేసింది. డైరీ మహిత ఏమైనా తీసిందేమో అని. అందుకే ల్యాప్టాప్ని షట్ డౌన్ చేసేసి శాస్త్రి గారింటికి వెళ్ళాడు. కమల ఎక్కడికని అడిగితే, మామయ్యను చూసొస్తానమ్మా అని అంటూ సాయంత్రం అవుతూ ఉండడంతో త్రిపద బయటని పూలమాల కడుతూ ఉంటే శ్యామల టీవీ సీరియల్ చూస్తూ నిమగ్నమైపోయింది. మహిత తనకి దగ్గరలో ఎగ్జామ్స్ ఉండడంతో చదువుకుంటూ ఉంటుంది. త్రిపద పక్కన కూర్చొని లోపలికి వెళ్ళే పని లేకుండా అక్క చెల్లెలిద్దరూ బయటే కనపడటంతో ఫాస్ట్గా ఆమె దగ్గరికి వెళ్ళిన ప్రమోద్, మహిత నీతో కొంచెం మాట్లాడాలి అని అంటే, ఏ బావా అని అంది. కానీ మళ్ళీ శ్యామల చూస్తే ఒక గొడవ చేస్తుందనుకుంటూ, చెప్పండి బావగారు ఏమైనా కావాలా అని అడుగుతూ ఉంటే త్రిపదని చూసి సైగ చేస్తాడు ప్రమోద్. అది అర్థం కాక ఏంటి బావగారు అని ఇంకోసారి మహిత గట్టిగా అడిగితే సీరియల్లో లీనమైపోయిన శ్యామల ఒక కన్ను కూతుర్ల మీద కూడా వేసి ఉంచడంతో బయట నుంచి వచ్చిన సౌండ్కి అక్కడికి వచ్చి చూస్తే అల్లుడు కనిపించాడు. ఏమైంది ప్రమోద్, ఈ టైంలో వచ్చావని అడిగితే, అది అత్తయ్య మామయ్యను ఒకసారి చూద్దామని వచ్చాను, అంతా బాగుంది కదా అని అడిగితే, మమ్మల్ని అడగటం ఎందుకు, నువ్వే చూద్దువు గానిరా అని అంటూ ప్రమోద్ని లోపలికి తీసుకెళ్ళింది శ్యామల. శాస్త్రి గారి ఆరోగ్యం గురించి కనుక్కొని, మావయ్య నేను రేపొద్దున బెంగళూరుకి వెళ్ళిపోతున్నాను, నెలాఖరులో వస్తాను, ఇప్పుడు ఇద్దరం కలిసి చెకప్కి వెళ్దామంటూ అతను చెప్పేసరికి, మళ్ళీ నువ్వు అంత దూరం నుంచి రావడం ఎందుకులే ప్రమోద్, శ్యామలను లేదా మీ నాన్నని తీసుకుని వెళ్తానులే అని శాస్త్రి గారంటే, పర్లేదు మావయ్య నేను వీకెండ్ చూసుకునే వస్తాను అని చెప్పి పెద్దమ్మ ఇంటికి వెళ్ళినట్టు ఎవరికీ చెప్పరు కదా అని ప్రమోద్ కొంచెం డౌట్గా అడుగుతూ ఉంటే, ఎందుకు చెప్తాన్రా, ఒకసారి నాకు కూడా మేనల్లుడిని చూడాలని అనిపించింది, అందుకే మీ మాట విని వచ్చాను, ఇంకోసారి ఇవన్నీ తలుచుకునే ధైర్యం కూడా నేను చెయ్యలేను అని అంటూ, అన్నీ బాగుంటే వాడు కూడా ఇలా నీతో పాటే నా పక్కనే ఉండేవాడని శాస్త్రి గారు బాధపడుతూ ఉంటే, ఇప్పుడు మాత్రం ఏమైంది మామయ్య గారు, మీరొకసారి ఒప్పుకుంటే పెదనాన్న మనతో కలిసిపోవడానికి రెడీగానే ఉన్నారని అనడంతో ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారో తెలియకుండానే సంతోషంగా ఉండిపోయారు. మళ్ళీ వాళ్ళని కలుపుకొని ఈ ఊరికి జరిగిపోయిన గతాన్ని గుర్తుకు చేసి మాటలు అనిపించాలని నాకు లేదు, అక్కడ జరిగింది అక్కడే ముగిసిపోని నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని ప్రమోద్కి చెప్పి ఇంకేమీ మాట్లాడటం ఇష్టం లేదు అన్నట్లు కళ్ళు మూసేసుకున్నారు శాస్త్రి గారు. ప్రమోద్ కూడా ఎక్కువ మాట్లాడించకుండా బయటకు వచ్చేసి, అత్తయ్య మామయ్య కొన్ని రోజులు రెస్ట్ ఇవ్వు, బ్యాంక్ వాళ్ళు కూడా హెల్త్ గురించి లీవ్స్ అప్లై చేసుకుని ఉంటారు కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదని, ఆమెకు కూడా నెలాఖరులో మళ్ళీ వస్తానన్న విషయాన్ని చెప్పేసి మహితతో మాట్లాడాలి అంటే త్రిపద సైడ్ నుంచి ఏమైనా వర్కౌట్ అవుతుందా అని అనుకుంటూ, అత్తయ్య నేను ఒక 5 నిమిషాలు త్రిపదతో మాట్లాడొచ్చా అని అడిగితే, దాందే ఉందిరా, నీ కాబోయే భార్యతో మాట్లాడటానికి అనుమతి ఎందుకు, ఓ వెళ్ళి మాట్లాడు అని చెప్పడంతో అక్కా చెల్లెల దగ్గరికి వచ్చి కూర్చున్న ప్రమోద్ ఇద్దరినీ కూడా మాట్లాడిస్తూ ఉన్నాడు. అవును, అసలు మామయ్య గురించి టెన్షన్లో పడి నీ కోసం అడగడమే మర్చిపోయాను, బెంగళూరు నుంచి
నువ్వెప్పుడు అగ్రహారం వచ్చావని అతను అడిగితే, వర్క్‌షాప్ అయిపోయింది బావగారు. అందుకే ఒకసారి ఇంటిని చూడాలనిపించి ఇక్కడికి వచ్చాను. అప్పుడే నాన్నకు ఇలా జరిగింది అని చెప్పింది త్రిపుద. ఒకందుకు నువ్వు రావడం కూడా మంచిదే అయ్యిందిలే అని అంటూ కానీ అసలు మావయ్యకి సడెన్‌గా అలా హార్ట్ స్ట్రోక్ వచ్చేంతగా ఏం జరిగింది అని అడగటంతో మహిత ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఏం చెప్పాలా అని మిమ్మల్ని అడుగుతుంటే మీరేంటే ఒకరి మొహాలొకరు చూసుకుంటారు? ఏం జరిగింది అని అడిగితే, పెద్దత్తయ్య చనిపోయిందని ఏదో మాట్లాడుకుంటూ నిజం చెప్పేశాం బావగారు. అందుకు నాన్న ఆ విషయాన్ని ఇదిగా తీసుకోలేకపోయాడు. అందుకే ఇలా జరిగిందని అంటూ త్రిపద చెప్తే అప్పుడు ప్రమోద్‌కి గుర్తొచ్చింది. తను పెద్దమ్మ లేకపోయినా మీరు మేనల్లుడి కోసం వెళ్ళాలని చెప్పినప్పుడు శాస్త్రి గారు ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోవడం సరేలే ఏదైతే అదయింది. ఇప్పుడాయన దగ్గర దాచని నిజమంటూ ఏమీ లేదు కదా! అని అంటూ మహితతో ఒంటరిగా మాట్లాడే ఛాన్స్ దొరుకుతుందేమో అని అనుకుంటున్నా కూడా అక్కడే పూలు అల్లుకుంటూ మహిత చదువుకుంటూ కూర్చుంటే, ఏంటే ఎప్పుడూ తిండి మీద ఉండే నువ్వు ఈరోజు బుక్స్ పట్టుకున్నావని ప్రమోద్ సరదాగా మహితని వెక్కిరిస్తే, నాకు దగ్గరలో ఎగ్జామ్స్ ఉన్నాయి బావగారు. అందుకే ప్రిపేర్ అవుతున్నాను అని అంది మహిత. అవునా! అలా అయితే ప్రిపేర్ అవ్వాల్సిందే అని అంటూ, అవును నువ్వెప్పుడు హైదరాబాద్‌కి రిటర్న్ వెళ్ళిపోతున్నావు? అని ప్రమోద్ అడుగుతూ ఉంటే, లేదు బావగారు. నేను ఇంకా చదువుకోవాలని అనుకోవడం లేదు. మానేశాను అని చెప్పింది. మళ్ళీ ఒకవేళ తను ప్రమోద్‌కి మా అమ్మనే వద్దని చెప్పింది అంటే, ఇంట్లో అందరితో గొడవ పడి అయినా తనని హైదరాబాద్ పంపిస్తాడు. తర్వాత వీళ్ళనే మాటలు ఒకవేళ నిజం చెప్పాల్సి వస్తే మళ్ళీ శాస్త్రి గారు ఎలా రియాక్ట్ అవుతారో, వాళ్ళు చెప్పే విధానానికి ప్రమోద్ ఎలా రియాక్ట్ అవుతారో అని ఆలోచించి తనకే ఇంట్రెస్ట్ లేదని చెప్పేసింది త్రిపద. ఏయ్! అలా ఎలా వద్దంటున్నావే? ఆల్రెడీ ఒక సెమిస్టర్ అయిపోయింది కదా! ఇంకో 3 మన పెళ్లి జరిగేలోపు ఫస్ట్ ఇయర్ అయిపోతుంది కదా! ఇక నీకేంటి ప్రాబ్లమ్ చదువుకోవడానికని ప్రమోద్ అడుగుతూ ఉంటే, అలా చెప్పండి బావగారు మీరైనా. ఇంట్లో వాళ్ళు పంపిస్తామన్నా కూడా ఇదే వెళ్ళడం లేదు. ఏమన్నా అంటే నేనేమైనా చదువుకొని ఉద్యోగం చేసి ఊర్లు ఎలాలా అని అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. మీరైనా కాస్త గడ్డి పెట్టండని అంటూ రివర్స్‌లో చెప్పింది మహిత. చాలామంది చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పరిస్థితులను బట్టి చదువుకోలేకున్నారు. కానీ నీకు అన్నీ ఉండి కూడా అన్నీ అనుకూలిస్తున్నా కూడా ఎందుకే మానేస్తానంటున్నావు? అని అంటూ ప్రమోద్ అడగడంతో చెల్లెలు తనని ఇరికించాలని అంటే హైదరాబాద్ పంపించాలని ప్లాన్ చేస్తోందని గ్రహించిన త్రిపద ఏమో బావగారు నాకైతే చదవాలన్న ఇంట్రెస్ట్ అస్సలు రావడం లేదు. అందులో నాన్నకు ఇలా జరిగినప్పటి నుంచి నాకు ఆయన్ను వదిలి వెళ్ళడం అసలు ఇష్టం లేదు. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. నేనే సొంతంగా ఇక చదువుకోకూడదని అనుకున్నాను. పైగా మనం అనుకున్నది సాధించేశాం కదా! పెద్దత్తయ్య ఫ్యామిలీని వెతకాలనుకున్నాము. వెతికేశాము. ఒక్కసారన్నా నాన్నకి తన మేనల్లుడిని చూపించాలని, పరిచయం చేయాలని అనుకున్నాను. అది కూడా జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు అని ఆమె చెబుతూ ఉంటే, మరైతే ఇంట్లోనే ఉంటావా? అని ప్రమోద్ అడిగిన దానికి ఆ! అని చెప్పిందామె. ఈ అక్కా చెల్లెళ్ళు వినరు కదా మాట అని అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ పెట్టిన ప్రమోద్ ఇంటికెళ్ళాక మహితకు కాల్ చేయాలని అనుకుని వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజే ప్రమోద్ బెంగుళూరు వెళ్ళిపోయాడు. ఇంట్లో కాస్త అన్ని పరిస్థితులు నార్మల్ స్టేజ్‌కొచ్చాయి. శాస్త్రి గారు ఒక్కరే బ్యాంకుకు వెళ్ళడం లేదు అంతే. మహిత కాలేజ్‌కి వెళ్తుంటే శ్యామల, త్రిపుద ఇంట్లో పనులు చూసుకుంటూ ఉన్నారు. వచ్చే వారం ఇక కార్తీక మాసంలో మూడో సోమవారం కావడంతో అందుకోసం దీపం పెట్టడానికి ఒత్తులు చేసుకుంటోంది త్రిపద. మూడో సోమవారం వచ్చేసింది. తను చేసిన ఒత్తులు వెలిగించడానికి తెల్లవారుజామునే ఇంటి పని అంతా చేసుకొని దేవుడికి నైవేద్యం కూడా ప్రిపేర్ చేసి గుడికి వెళ్ళింది త్రిపద. మహితకి ఆ రోజు ఎగ్జామ్స్ ఉండడంతో నేను సాయంత్రం వస్తానక్కా. ఇప్పుడు నువ్వు వెళ్ళు అని చెప్పడంతో శ్యామలను అడిగి ఒకతే వెళ్ళింది త్రిపద. శర్మగారు కూడా ఆ రోజు పొద్దున్నుండి పూజలు చేయాలి కాబట్టి ముందే వెళ్ళిపోతే గుడి మొత్తం ఎక్కువగా భక్తులతో నిండిపోయి ఉంది. చుట్టుపక్క ఊరు వాళ్ళు కూడా వచ్చారు. మనస్ఫూర్తిగా దీపాల్ని వెలిగించి ఏమీ కోరుకోకుండానే శివపార్వతులకి, సీతారాములకు దర్శనం చేసుకున్న త్రిపద కోనేటి దగ్గర కూర్చుంది. కాస్త మనశ్శాంతి కోసం శర్మగారు కూడా చూసి మౌనంగా ఆయన పనిలో ఆయన ఉండిపోతే గుడికి వచ్చిన కమల గారు అంటే శర్మగారికి హెల్ప్ చేయడం కోసం వచ్చారన్నమాట. ఇప్పుడు కోడలు ఒక్కతే కోనేటి దగ్గర కూర్చొని ఉండడంతో తను భక్తులకు పూలు ఇస్తున్న పనిని వేరొకరికి అప్పగించి త్రిపద దగ్గరికి వెళ్లి కూర్చుంది. త్రిపద ఏంటి ఇక్కడ ఒక్కదానివే కూర్చున్నావని
కమల అడిగితే ఆమెను చూసి చిన్నగా నవ్వి, "ఏం లేదు అత్తయ్య. దీపాలు వెలిగిద్దామని వచ్చాను. ఊరికే కొంచెం మనశ్శాంతి దొరుకుతుందని ఇక్కడ కూర్చొని ఉన్నానని చెప్తే, నేను కూడా ఈ వారం నుండి నీతో మాట్లాడదామని అనుకుంటున్నాను. కానీ సమయమే దొరకట్లేదు" అని అంటే, నాతో మాట్లాడాలా? దేని గురించి అత్తమ్మ అని అంటే, మొన్న జరిగిన దానికి మీ మామయ్య గారు మీ పెళ్లి ముహూర్తాన్ని ఇంకా 3 నెలల ముందే ఖాయం చేశారని కమల చెప్తే తెలుసత్తయ్య. అమ్మ చెప్పింది అని అంది త్రిపుద. కానీ నాకొక చిన్న అభ్యంతరం ఉందిక్కడ. మీ మామయ్య చెప్తున్న విధానం తప్పేమో కానీ, నువ్వు ఎవరినో ఇష్టపడ్డావనేది మాత్రం నాకు నిజమనిపిస్తోంది. కాబట్టి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే అది ఎలా ఉంటుందో నేను అనుభవిస్తున్నాను. ఇది చాలు. అలాగని నిన్ను అతని కోసం వెళ్ళిపొమ్మని కూడా చెప్పడం లేదు. ఇంకొకరిని మనసులో పెట్టుకున్న నీకంటే మహిత రిమోట్‌ని పెళ్లి చేసుకోవడం సరైందేమో అని నాకనిపిస్తోందని కమల అనగానే, త్రిపుద చేతిలో ఉన్న పూల సజ్జ జారిపోయింది. కథ కొనసాగుతుంది. మరి కమలకి కూడా మహిత, ప్రమోద్‌ల గురించి తెలుసా? మీరిన్ని రోజులు క్రిష్ రాలేదని అనుకుంటున్నారు కదా! ఇక నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మీ ఆరోగెంట్ క్రిష్ బాబు వచ్చేస్తున్నాడు. వెయిట్ అండ్ వాచ్. కథ నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.